సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో తెలుసు వీడియో లేట్ అయింది. సో కొన్ని రీజన్స్ వల్ల అయితే వీడియో లేట్గా చేయడం అయితే జరిగింది. బట్ డోంట్ వరీ, నెక్స్ట్ టైం నుంచి రెగ్యులర్ బేసిస్గా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో కమింగ్ టు ద టాపిక్, మనం లాస్ట్ వీడియోలోని డార్క్ వెబ్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. సో డార్క్ వెబ్ అంటే ఏంటి, డార్క్ వెబ్లో ఏమేమి ఉంటాయి, సో డార్క్ వెబ్లో ఏమేమి చేస్తారు, ఇవన్నీ కూడా మన లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. సో ఈ వీడియోలోని నేను నా ఫేవరెట్ టాపిక్స్ అనమాట, డార్క్ వెబ్లోని నాకు ఫేవరెట్ టాపిక్స్ అయితే డిస్కస్ చేసుకుందాము. సో లాస్ట్ వీడియోలోని టైం లెంత్ ఎక్కువ అవడం అండ్ ఇవి కొన్ని రీజన్స్ అయితే నా ఫేవరెట్ టాపిక్స్ చెప్దాం అనుకోవడం ఇంకో రీజన్ అనమాట. సో నా ఫేవరెట్ టాపిక్స్ అన్నీ ఒక వీడియోలో చెప్దామని నేను ఒక సెపరేట్ వీడియో చేద్దామని చెప్పి ఈ డార్క్ వెబ్ అనే టాపిక్ని 2 parts కింద డివైడ్ చేశాను. సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి మీరు ఫస్ట్ పార్ట్ ఒకసారి చూడండి. సో ఎందుకంటే నేను ఫస్ట్ పార్ట్లో డార్క్ వెబ్ గురించి ఒక బేసిక్ ఐడియా అనేది ఇచ్చేసాను అనమాట. సో ఆ వీడియో చూడకుండా ఈ వీడియో చూసారంటే ఏం అర్థం కాదు. సో టాపిక్ వైజ్గా చూసుకుంటే మీకు ఈ వీడియో అర్థం కావాలంటే ఒక్కసారి ఆ వీడియో అయితే చూసి అప్పుడు ఈ వీడియో చూడండి, ఓకేనా. సో దాని లింక్ డిస్క్రిప్షన్లోని పైన కార్డ్స్లోని మెన్షన్ చేస్తాను. సో ఒకసారి వెళ్ళి ఆ వీడియో రెఫర్ చేయండి, ఓకేనా. సో వితౌట్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో. దిస్ ఈజ్ యువర్ హ్యాక్ కల్ప్రిట్ అండ్ వెల్కమ్ టు బ్రాండ్ న్యూ వీడియో డార్క్ వెబ్ 2.0. సో మన లాస్ట్ వీడియోలోని డార్క్ వెబ్ అంటే ఏంటి ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నామని చెప్పాను కదా. సో ఈ వీడియోలోని నా ఫేవరెట్ టాపిక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డార్క్ వెబ్లోని మీరు ఒకసారి డార్క్ వెబ్లోకి వెళ్ళారు అంటే జనాలు మామూలుగా ఏమనుకుంటారంటే డార్క్ వెబ్ అనేది ఓన్లీ ఇల్లీగల్ పర్పస్ కోసం వాడతారు, డార్క్ వెబ్ అనేది అసలు మంచిది కాదు, దాన్ని యాక్సెస్ చేయకూడదు అని చాలామంది అంటారు అనమాట. బట్ ఇఫ్ యూ ఆస్క్ మై ఒపీనియన్, డార్క్ వెబ్ అనేది అంత చెడైతే కాదు, అంటే కంప్లీట్లీ ఇల్లీగల్ అని కాదు. సో కంపేర్ టు మనం చూసేసి ఇంటర్నెట్ కన్నా మీకు 10 times ఎక్కువ నాలెడ్జ్ అనేది డార్క్ వెబ్లో దొరుకుతుంది. సో డార్క్ వెబ్ యాక్సెస్ చేయండి అంటే డార్క్ వెబ్లోని మీరు యాక్సెస్ చేసేది ఎలా ఉండాలంటే కరెక్ట్ వేలో ఉండాలన్నమాట. సో మీరు డార్క్ వెబ్ని ఎందుకు యూజ్ చేస్తున్నారో మీకు తెలియాలి. సో మీరు చెడు ఉద్దేశాల కోసం యూజ్ చేస్తారనుకోండి, అది మీ తప్పు అవుతుంది, డార్క్ వెబ్ది కాదు. సో అదనమాట. సో ఇప్పుడు నేను నా ఫేవరెట్ టాపిక్స్ అని చెప్పాను కదా. సో నేను నా ఫేవరెట్ టాపిక్స్ వన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ఏమనుకుంటారంటే నన్ను కొంచెం చెడ్డోడుగా చూస్తారనమాట. అంటే మీరు ఎలా ఫీల్ అవుతారంటే ఏంటి వీడు ఇలాంటివన్నీ చెప్తున్నాడు, వీడి ఫేవరెట్ టాపిక్స్ అని అలా ఫీల్లోకి వస్తారనమాట. బట్ టు బి హానెస్ట్ చెప్పాలంటే నాకు అవే ఇష్టం, నేను వాటికే కనెక్ట్ అయ్యాను. సో నార్మల్గా అసలు డార్క్ వెబ్ ఎందుకు యూజ్ చేస్తారో అలాంటి వాటి కోసం యూజ్ చేస్తారు గైస్. సో డార్క్ వెబ్ అనేది చేయడం కాదు, నేను చెప్పేవి నేను వాటికి కనెక్ట్ అయ్యాను అంతే. సో అలాగనమాట. సో అవి కొంచెం బ్యాడ్గానే ఉంటాయి, మీకు వినడానికి కొన్ని అయితే డిస్గస్టింగ్గా ఉంటాయి. బట్ టు బి హానెస్ట్ చెప్పాలంటే నాకు బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ అంటే చాలా ఇష్టం. నేను లిటరల్లీ హ్యాకింగ్ నేర్చుకుంది బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకున్నాను అనమాట. సో అలాంటి వాటి వల్ల నాకు ఈ టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ కలిగి ఉండొచ్చు. బట్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు అవి చాలా ఇష్టం. సో అందులో మీకు కొన్ని చెప్తాను. అండ్ డార్క్ వెబ్లోని ఈ వీడియోలో డార్క్ వెబ్లోని కొన్ని మంచి విషయాలు అవి కూడా చెప్తాను అనమాట. సో ఫస్ట్ది వచ్చేసి ఈ టాపిక్స్లోని ఫస్ట్ నా ఫేవరెట్ టాపిక్ వచ్చేసి రెడ్ రూమ్స్. సో రెడ్ రూమ్స్ అంటే ఏంటి, అసలు రెడ్ రూమ్స్ అంటే ఏం లేదు. సో ఈ రెడ్ రూమ్స్ అంటే ఏంటిదంటే ఒక రూమ్ ఉంటుంది. సో ఆ రూమ్లో డిమ్ లైట్ ఉంటుంది అనమాట. సో రెడ్ రూమ్ ఏంటిదంటే ఒక డిమ్ లైట్ ఉంటుంది. సో వాడు ఏంటిదంటే మొత్తం లైవ్ రన్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఆ డిమ్ లైట్లోనే ఒకడు కూర్చుంటాడు మధ్యలో. సో ఆ కూర్చున్నోడికి
ఆ కూర్చున్నోడికి చిత్రహింసలు అని పెడతారనమాట. అది అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, వాడికి చిత్రహింసలు పెడతారు. అంటే లిటరల్ వాళ్ళని కొట్టడం, కత్తితో కట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అనమాట. సో దీనికి ఏంటిదంటే మనం అమౌంట్ పే చేస్తాం అనమాట. మనం చూసినందుకు అమౌంట్ పే చేస్తాం దానికి. సో వీటిల్లో కొన్ని కేటగిరీస్ కూడా ఉంటాయి. ఏంటిదంటే జస్ట్ చూడడానికి, అంటే సీ అండ్ ఎంజాయ్ అనమాట. సో నాకు లాంటి సైకో వాళ్ళకి ఇలాంటివన్నీ బాగా నచ్చుతాయి. సో జస్ట్ సీ అండ్ ఎంజాయ్కి ఒక అమౌంట్ ఉంటుంది అనమాట. సెకండ్ కేటగిరీ ఏంటి, వీ హ్యావ్ టు పే మనీ ఫర్ సమ్, వాళ్ళు చేసే కొన్ని విషయాలకి మనం మనీ పే చేయొచ్చు అనమాట. అంటే ఎలాగంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను వాడి చెయ్యి నరకాలనుకోండి, ఇప్పుడు అక్కడ ఉన్న ఒక పర్సన్ చెయ్యి నరకాలనుకోండి, సో దానికి నేను కొంచెం అమౌంట్ పే చేస్తాను అనమాట. లైక్ $10 to $20, అంటే అమౌంట్ ఎక్కువ ఉంటుంది, నేను సరదాగా చెప్తున్నాను. ఒక $10 అక్కడ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో చెయ్యి నరకడానికి ఎంత, కాలు నరకడానికి ఎంత, లేదంటే ఇలా చేయడానికి ఎంత అని ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో దాని కింద అమౌంట్ ఉంటుంది. సో అంటే కొన్ని అలాగుంటాయి, లేదంటే కొన్ని వాళ్ళు మనం అమౌంట్ ఇచ్చి పర్సనల్గా మెసేజ్ చేస్తే చేసేలాగా. అంటే ఎప్పుడు నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి ఇలా ఉంటుందని నేను అనుకుంటున్నాను అంతే. అలాగే ఉండొచ్చు కూడా. సో ఏంటిదంటే అక్కడ ఆప్షన్స్ని బట్టి వాళ్ళు ఏంటిదంటే మన అమౌంట్ పే చేసామనుకోండి, అక్కడ ఆ ఆప్షన్ లేదు అంటే అది చేస్తారనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక $10 చెయ్యి నరకమని ఇచ్చాను అనుకోండి, సో వాడు వెంటనే చెయ్యి నరికేస్తాడు. సో ఇదంతా కూడా ఆ ఒక్క డిమ్ లైట్లు ఉన్న ఒక చిన్న రూమ్లోనే వాడు లైవ్ పెట్టి చూపిస్తాడనమాట. సో అది రెడ్ రూమ్. సో ఇది నాకులాంటి సైకోలకి బాగా ఇష్టమైన టాపిక్ అనమాట. సో ఇదేంటిదంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఇలాంటివి చూడాలనుకుంటే మాత్రం ఆశలు వదిలేసుకోవాలి. ఎందుకంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే ప్రెజెంట్ రెడ్ రూమ్స్ అనేవి ఏమీ లేవు. సో రెడ్ రూమ్స్ అనేవి స్టాప్ అయిపోయాయి. ఏమో ఎక్కడ ఉండొచ్చు, అంటే ఉంటాయి కదా కొన్ని స్పెషల్ ఫ్యాన్స్కి మాత్రం సీక్రెట్గా రన్ చేస్తుంటారు, అలా ఉండొచ్చు. కానీ అఫీషియల్గా పబ్లిక్గా అయితే రెడ్ రూమ్స్ అనేవి రన్ అవ్వట్లేదు. సో క్లోజ్ అయిపోయాయి అన్నమాట. బట్ కొన్ని సర్వీసెస్ అయితే ఉన్నాయి. అంటే ఆల్రెడీ రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి కదా రెడ్ రూమ్స్వి, అవే వాళ్ళు రన్ చేసేసి దాని మీద డబ్బులు సంపాదిస్తున్నారు అనమాట. నిజంగా అయితే రెడ్ రూమ్స్ అయితే క్లోజ్ అయిపోయాయి. సో అది రెడ్ రూమ్స్. అండ్ నా సెకండ్ మోస్ట్ ఫేవరెట్ అనమాట, ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట నాకు, కార్డింగ్. సో పేరులోనే మీకు అర్థమైపోద్ది కార్డింగ్ అని. సో ఈ కార్డింగ్ అంటే ఏంటిదంటే ఎప్పటికైనా నేను నేర్చుకోవాలనుకుంటున్న స్కిల్ అనమాట, నేర్చుకుంటాను కూడా. సో కార్డింగ్ అంటే ఏంటి లేదు, సో మనకి క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఉంటాయి కదా. సో ఇవన్నీ ఏంటిదంటే నాకులాంటి బద్దకిష్టులు ఉంటారు. సో మన జనరల్గా చెప్పాలంటే మనందరం అంతే. సో ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా ఆన్లైన్ షాపింగ్ సైట్స్ అన్నీ ఉంటాయి కదా. సో వీటిలో మనం ఏం చేస్తాం, ఈ కార్డు మనం యూస్ చేసినప్పుడు ఆ కార్డ్ డీటెయిల్స్ అనేవి సేవ్ చేసుకుంటాం, నెక్స్ట్ టైంకి పనికొస్తాయి కదని. సో అలా కార్డ్ డీటెయిల్స్ సేవ్ చేసుకున్నప్పుడు ఏదో ఒక అటాకర్ ఆ యొక్క వెబ్సైట్ని హ్యాక్ చేసి ఆ డేటా మొత్తం దొబ్బేస్తారు కదా, సో స్టీల్ చేస్తారు. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా లీక్ అయిపోతాయి. సో అందులో మన కార్డు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉందనుకోండి మన కార్డ్ డీటెయిల్స్ కూడా లీక్ అయిపోతాయి. సో అలా లీక్ అయిపోయిన డేటా మొత్తం ఎక్కడికి వెళ్తుంది అని చెప్పాను లాస్ట్ వీడియోలో, డార్క్ వెబ్లోకి వచ్చి పడుతుంది. సో ఈ డార్క్ వెబ్లోని ఈ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా, అంటే ఈ కార్డ్కి 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. కంప్లీట్ డేటాని సేల్కి పెట్టేస్తారు. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ సపోజ్ వాడికి ఒక 100 కార్డ్స్కి సంబంధించిన డేటా దొరికింది అనుకోండి, ఆ 100 కార్డ్స్కి సంబంధించిన డేటా సేల్కి పెట్టేస్తాడు అనమాట. అండ్ సెకండ్ టైప్ ఏంటి, ఆ కార్డ్స్ని వాళ్ళు సేల్ చేస్తారు. అంటే ఏంటి, సెపరేట్గా కార్డ్స్ని సేల్ చేస్తారు అనమాట. సో ఎలా సేల్ చేస్తారు, అదంతా ఎలా జరుగుతుంది అనేది మీకు కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ కార్డింగ్ అనేది చాలా పెద్ద టాపిక్ అనమాట. దీని మీద సెపరేట్గా కోర్సే ఉంటుంది, అంటే ఆలోచించుకోండి అంత పెద్ద టాపిక్. సో నేను మీకు కొంచెం బ్రీఫ్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. ఈ కార్డింగ్ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ హ్యాకర్ అనేవాడు ఆ కార్డ్ డీటెయిల్స్ని దొబ్బేసి సెపరేట్గా కార్డ్స్ తయారు చేస్తారనమాట. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మీకు ఒక బేసిక్ ఎగ్జాంపుల్తో చెప్తాను. సో ఒక క్రెడిట్ కార్డ్ ఉంది, ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి అన్నమాట. ఒక క్రెడిట్ కార్డ్ ఉంది, ఆ క్రెడిట్ కార్డులోని ఒక $10,000 అమౌంట్ ఉంటుంది అనమాట. సో ఉందని ఎక్స్పెక్ట్ చేద్దాం.
$10,000 అంటే మీరు లెక్కేసుకోండి, నేను లెక్కల్లో వీకు. సో డాలర్ ఇప్పుడు $80 ఉంది. సో ఒక $10,000 అమౌంట్ ఉందన్నమాట. సో ఈ హ్యాకర్ ఏం చేస్తాడు, ఆ కార్డుని తీసుకెళ్ళి సేల్కి పెట్టేస్తాడు అనమాట. ఎంతకు పెడతాడు, ఒక $2,000 కల్లా సేల్ పెడతాడు అనమాట. సో ఇలా సేల్కి పెట్టినప్పుడు మీకు డౌట్ వస్తుంది, అరే బాబు అందులో $10,000 ఉన్నాయి కదా, ఆ హ్యాకరే వాడుకోవచ్చు కదా, ఎందుకు $2,000 సేల్ చేసుకోవడం, 8,000 బొక్క కదా అనుకుంటారు మీరు కదా. సో ఈ డౌట్ స్టార్టింగ్లో నాకు కూడా వచ్చింది, బట్ తర్వాత తెలుసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటిదంటే, ఇప్పుడు ఆ కార్డులో అమౌంట్ వాడు వాడుకున్నాడు అనుకోండి, రిస్క్ వాడుకుంటుంది అనమాట. అదే వాడు వేరే వాడికి సేల్ చేస్తాడు అనుకోండి, ఆ రిస్క్ వాడు పడక్కర్లేదు. ఆడికి 2,000 వస్తాయి, అది ఆడికి చాలు. రిస్క్ ఇప్పుడు ఆ $10,000లోని $100 ఖర్చు పెట్టినా సరే ఆ రిస్క్ మందే. సో ఆ రిస్క్ ఆడు తీసుకోలేడు కాబట్టి 2,000కి ఇంక అమ్మేశాడు అనమాట. సో ఇలాగుంటుంది అనమాట. సో ఇందులోని మీరు నిజంగా ఆ కార్డు కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోవచ్చు, మీరు యూస్ చేసుకోవచ్చు, దాంతో షాపింగ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు అనమాట. సో ఎలాగా అంటే నాకేం రిస్క్ ఉంటుంది అంటున్నావు కదా, మరి అది ఎలాగవుతుంది అంటే దీంట్లో కొన్ని ఉంటాయి అనమాట. ఆ కోర్సులో మీకు చెప్తారు అది కూడా. అంటే ఇదంతా బ్లాక్ హెడ్ హ్యాకింగ్లోకి వస్తుంది. కార్డు ఎలా కొనుక్కోవాలి, పేమెంట్ ఎలా చేయాలి, అలాగే ఆ కార్డుని నువ్వు ఎలా యూస్ చేసుకోవాలి అన్నీ చెప్తారు. సో బేసిక్గా మీకు కొంచెం అర్థమయ్యేలాగా చెప్తాను, సింపుల్గా చెప్తాను అనమాట. సో ఆ కార్డు మీరు కొనుక్కుంటారు కదా, ఫర్ సపోజ్ ఒక ఇండియన్ కార్డు కొనుక్కున్నారు, మీరు ఇండియన్ క్రెడిట్ కార్డు మీరు కొనుక్కున్నారు. ఆ ఇండియన్ క్రెడిట్ కార్డులో ఒక $1,00,000 ఉన్నాయి. సో మీరు దొరకకుండా ఉండాలంటే ఆ కార్డ్ని మీరు ఇండియాలో యాక్సెస్ చేయకూడదు అనమాట. అంటే అందులో ఉన్న $1,00,000 మీరు ఇండియాలో ఖర్చు పెట్టకూడదు. వేరే ఫారెన్ సైట్స్లో కానీ, ఫారెన్ కంట్రీ వెబ్సైట్స్లో కానీ, ఫారెన్ షాపింగ్లో కానీ ఖర్చు పెట్టారనుకోండి, కొంచెం దొరకకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఒకవేళ దొరికినా సరే మీరు ఆ కార్డుని యూజ్ చేసారని తెలుసుకోవడానికి టైం పడుతుంది అనమాట. సో ఈలోపు మీరు మీ జాగ్రత్తలు మీరు తీసేసుకోవచ్చు. సో అలాగుంటుంది అనమాట కార్డింగ్. సో ఇది నాకు కొంచెం ఫేవరెట్ అనమాట. నెక్స్ట్ గన్ మార్కెట్ ఉంటుంది. సో మీరు డార్క్ వెబ్లో చీప్ రేట్కి గన్స్ కొనుక్కోవచ్చు. సో గన్స్ కానివ్వండి, గ్రెనేడ్స్ కానివ్వండి, బాంబ్స్ కానివ్వండి, మీరు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు అనమాట డార్క్ వెబ్లోని. సో నేను అంటే మీకు ప్రైస్ రేంజ్ కూడా ఫారెన్ ప్రైస్ అదే USDలో ఉంటుంది అనమాట, $US ఉంటుంది. సో స్టార్టింగ్ ఒక $250 మీరు గన్ కొనేసుకోవచ్చు. సో అలాగే ఉంటుంది. నెక్స్ట్ డ్రగ్ మార్కెట్ ఉంటుంది. డ్రగ్ మార్కెట్ అంటే మీకు డ్రగ్స్ దొరుకుతాయి అనమాట. సో ఒక 10 grams కొకైన్ ఇలా అన్నీ దొరుకుతాయి అనమాట. సో అలాంటివన్నీ కూడా మీరు డార్క్ వెబ్లో పర్చేస్ చేసుకోవచ్చు. సో అలాగే ఇంకా ఇవి చెప్పకూడదు, హ్యూమన్ స్కెలిటన్స్, హ్యూమన్ స్కల్, హ్యూమన్ ఫ్లెష్ ఇలాంటివి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట డార్క్ వెబ్లోని. అలాగే మాఫియా, అలాగే రౌడీని హైర్ చేసుకోవచ్చు, హ్యాకర్స్ని హైర్ చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా మీరు డార్క్ వెబ్లో చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ మీకు డార్క్ వెబ్లోని ఎలా యాక్సెస్ చేయాలి, డార్క్ వెబ్ని యాక్సెస్ చేయడం ఎలాగనేది ఫస్ట్ వీడియోలో కొంచెం చెప్పాను, బట్ ఈసారి కొంచెం బ్రీఫ్గా చెప్తాను. సో డార్క్ వెబ్ మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పుకుంటాను, మళ్ళీ ఇప్పుడు ఒకసారి చెప్తున్నాను. డార్క్ వెబ్కి నార్మల్ వెబ్కి మీరు డిఫరెన్స్ ఎలా కనుక్కోవచ్చు, డార్క్ వెబ్ లింక్స్కి మన లింక్స్కి మీరు డిఫరెన్స్ ఎలా కనుక్కోవచ్చు. సో డార్క్ వెబ్ లింక్స్ ఎప్పుడు .onion ఎండ్ అవుతాయి అన్నమాట. సో మనం ఎక్కువ డార్క్ వెబ్ యాక్సెస్ చేయడానికి టార్ బ్రౌజర్ని వాడతాం, ఎక్కువ కాదు, దాదాపు టార్ బ్రౌజర్ వాడతాం. సో టార్ బ్రౌజర్ కొన్ని ఇంకో పేరు ఆనియన్ బ్రౌజర్ అనమాట. ఎందుకంటే డార్క్ వెబ్ని యాక్సెస్ చేయగలిగే ఏకైక పవర్ఫుల్ బ్రౌజర్ ఏదైనా ఉందంటే అది టార్ బ్రౌజర్ అనమాట. సో ఏవైతే ఈ డార్క్ వెబ్ లింక్స్ ఉంటాయో అవన్నీ కూడా .onion ఎండ్ అవుతాయి అన్నమాట. మీరు మిగతా ఇంటర్నెట్లో ఉండే లింక్స్తో పోల్చుకుంటే మిగతా లింక్స్ ఎక్స్టెన్షన్స్ ఎలా ఎండ్ అవుతాయి, .com కానీ, .in కానీ, లేదంటే ఇంకా రేర్ కేసెస్లోని .ai కానీ, ఇలా ఇప్పుడు ఏ వెబ్సైట్స్ అన్నిటికి లాస్ట్ ఎక్స్టెన్షన్ AI అని వస్తుంది. అలాగా మీకు డార్క్ వెబ్ లింక్స్ అన్నీ కూడా .onion ఎండ్ అవుతాయి అనమాట. .onion ఏదైతే లింక్ ఎండ్ అయ్యి ఉంటుందో ఆ లింక్ మీకు డార్క్ వెబ్ లింక్ అని అర్థం. సో ఇందులో మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది. సో ఓకే, నువ్వు డార్క్ వెబ్లోని రెడ్ రూమ్ చెప్పో బాగుంది, గన్ మార్కెట్ చెప్పో బాగుంది,
డ్రగ్ మార్కెట్ చెప్పావు, బాగుంది, ఇంకా చాలా చెప్పాను, అవును కదా. సో ఇవన్నీ కూడా మీరు ఎలా యాక్సెస్ చేస్తారు మరి? ఎలా అంటే మీ ఇప్పుడు ఎలా వెళ్ళాలి మీకు ఎలా తెలుస్తుంది? సో దానికి కూడా ఒక వే ఉంటుంది అనమాట. సో అదేంటిదంటే ఇప్పుడు మనకి నార్మల్ ఇంటర్నెట్ ఉంది కదా. సో నార్మల్ ఇంటర్నెట్లోని మీరు ఇప్పుడు ఎలా సెర్చ్ చేస్తారు? ఫర్ సపోజ్ అమెజాన్ అనే వెబ్సైట్ ఉంది. సో అమెజాన్ ఎలా సెర్చ్ చేస్తారు? క్రోమ్లోకి వెళ్తారు, ఏదో బ్రౌజర్లోకి వెళ్తారు, సెర్చ్ ఇంజిన్లో కొడతారు అనమాట. ఇప్పుడు మనకున్న సెర్చ్ ఇంజిన్ ఏంటి? టాప్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఉంది. సో అలా మీరు ఏంటిదంటే గూగుల్లోకి వెళ్ళి అమెజాన్ అని కొట్టారనుకోండి, అమెజాన్కి సంబంధించిన లింక్ వస్తుంది కదా. అలాగే మనకు డార్క్ వెబ్లో కూడా కొన్ని సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయన్నమాట. సో ఆ సెర్చ్ ఇంజిన్స్ యూస్ చేసుకొని మనం ఈ డార్క్ వెబ్లో ఉన్న వెబ్సైట్స్ అన్నీ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. మరి ఈ డార్క్ వెబ్ వెబ్సైట్స్ అన్నీ కూడా ఎందుకు అలాగా నార్మల్గా ఇప్పుడు మనం యాక్సెస్ చేసుకున్నట్టు రావట్లేదు, ఎందుకు సెపరేట్గా వీటి సెర్చ్ ఇంజిన్స్లోకి వెళ్ళి యాక్సెస్ చేయాలని డౌట్ మీకు వస్తుంది కదా. సో ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా .onion-తో ఎండ్ అవుతాయని. సో మీరు ఎప్పుడైనా .onion ఎక్స్టెన్షన్తో ఉన్న లింక్స్ని చూడండి. దేనికి కూడా ఒక పర్టిక్యులర్ వర్డ్ కానీ అలాంటివి ఏమి ఉండవు అనమాట. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు అమెజాన్ లింక్ చూసారనుకోండి, amazon.com అని ఉంటుంది కదా, amazon.in, flipkart.in ఇలా ఉంటాయి కదా. బట్ అలా డార్క్ వెబ్ లింక్స్కి అలా ఉండదన్నమాట. సో అది అసలు మీకు ఆ లింక్ అర్థమే కాదు, జస్ట్ లాస్ట్లో ఆనియన్ ఒకటి అర్థమవుతుంది అంతే. సో దానివల్ల ఏంటిదంటే ఈ సెర్చ్ ఇంజిన్స్ అనేవి ఆ వెబ్సైట్స్ని కనిపెట్టడానికి మనకి యూజ్ అవుతాయి అన్నమాట. సో అందులో కొన్ని వెబ్సైట్స్ ఇప్పుడు మీకు చెప్తాను. సో ఫస్ట్ది వచ్చేసి హిడెన్ వికీ అనమాట. సో హిడెన్ వికీ అనేది ఒక అఫీషియల్ వికీపీడియా లాంటిది. సో మనకి వికీపీడియా అందరికీ తెలుసు కదా, అలాగే డార్క్ వెబ్లో ఉన్న ఒక వికీపీడియా అనమాట ఇది. సో దీన్ని హిడెన్ వికీ అంటారు. సో ఈ హిడెన్ వికీ కొన్ని స్పెషాలిటీ ఏంటిదంటే ఇది ఒక సెర్చ్ ఇంజిన్ కమ్మ మీకు నాలెడ్జ్ని కూడా వస్తుంది అనమాట. సో ఈ హిడెన్ వికీలో మీకు దొరకందంటే ఏంటి ఉండదు. మీకు గన్ మార్కెట్ కావాలా, దాని లింక్స్ దొరుకుతాయి. డ్రగ్ మార్కెట్ కావాలా, దాని లింక్స్ దొరుకుతాయి. ఇవన్నీ కూడా హిడెన్ వికీలో ఉంటాయి అన్నమాట. సో మీరు హిడెన్ వికీ యూస్ చేసుకొని డార్క్ వెబ్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఇది ఫస్ట్ వన్. సెకండ్ది ఏంటి? అహమియా. సో ఇది టాప్ అన్నమాట. సో నువ్వు బిగనర్వి, నీకు డార్క్ వెబ్ గురించి ఏం తెలీదు, నువ్వు ఫస్ట్ టైం డార్క్ వెబ్ ఎంటర్ అవుతున్నావు, అసలు నీకు డార్క్ వెబ్ ఎలా ఉంటుందో కూడా తెలియదు, నువ్వు కంప్లీట్లీ బిగనర్వి. అప్పుడు నువ్వు యూజ్ చేయాల్సిన వెబ్సైట్ అహమియా అన్నమాట. ఎందుకు అహమియా వాడాలి? అహమియా కానీ హిడెన్ వికీ కానీ ఎందుకు ఈ రెండు వాడాలి? బిగినర్ ఫ్రెండ్లీ అన్నమాట. ఇవి బిగినర్స్ కోసం తయారు చేసే వీటిని. అహమియా ఏంటిదంటే అహమియా కూడా ఒక సెర్చ్ ఇంజిన్ అనమాట. అసలు ఫస్ట్ సెర్చ్ ఇంజిన్ అంటే ఏంటి? సో ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ అంటే ఏం లేదు, మీకు సెర్చ్ ఇంజిన్ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఒక బ్రౌజర్ ఉంది, మీరు యూజ్ చేసేది క్రోమ్ వాడుతున్నారు అనుకోండి. క్రోమ్ అనేది ఒక బ్రౌజర్ అనమాట. మనం గూగుల్ అనుకుంటాం, గూగుల్ అనేది సెర్చ్ ఇంజిన్, క్రోమ్ అనేది బ్రౌజర్ అంటే ఇంటర్నెట్ అనమాట. సో ఈ ఇంటర్నెట్లోని ఏదైనా ఒక కంటెంట్ వెతకడానికి, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు సింపుల్ వర్డ్స్లో ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ సపోజ్ అమెజాన్ అని కొట్టారనుకోండి, ఆ సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుంది అంటే ఆ అమెజాన్ పేరు మీద ఇంటర్నెట్లో ఏవైతే ఉంటాయో వాటన్నిటి లిస్ట్ మీకు చూపిస్తుంది అనమాట. సో అది సెర్చ్ ఇంజిన్ అంటే. సో ఈ సెర్చ్ ఇంజిన్స్ మీకు యూజ్ అవుతాయి అన్నమాట. సో అలాగే డార్క్ వెబ్లోని అహమియా అనేది ఒక సెర్చ్ ఇంజిన్. సో ఈ సెర్చ్ ఇంజిన్ ఏంటి? మీరు ఫర్ సపోజ్ వెళ్ళి గన్ మార్కెట్ అని కొట్టారనుకోండి, ఆ గన్ మార్కెట్కి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట మీకు. కాకపోతే ఇక్కడ మీకు ఒక డ్రాబ్యాక్ ఉంది. ఏంటి? మీకు అక్కడ ఒక బొచ్చుడు లింక్స్ వస్తాయి, ఒక 100కి పైగా లింక్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మీరు గన్ మార్కెట్ అని కొట్టారనుకోండి, మీకు 100కి పైగా లింక్స్ వస్తాయి. అందులో రేర్ టు రేర్ కేసెస్ అనమాట. రేర్ టు రేర్ కేసెస్లో ఒక 4 to 5 పనిచేస్తాయి. అండ్ మీ అదృష్టం బాగుందనుకోండి, ఆ నెంబర్ ఒక 6 to 7కి వెళ్ళొచ్చు అనమాట. నార్మల్గా అయితే నేను చూసినప్పుడైతే 1 or 2 పనిచేసి అంతే, 1 కూడా గగనం అనమాట. సో అలాగా. సో మీకు అదృష్టం బాగుంటే ఆ లింక్స్ పనిచేస్తాయి అనమాట. ఎందుకంటే డార్క్ వెబ్లోని ఎప్పటికప్పుడు క్లోజ్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే అవన్నీ ఇల్లీగల్ కదా. సో ఇప్పుడు ఫర్ సపోజ్ గన్ మార్కెట్ ఉంది అనుకోండి, అది ఇల్లీగల్. సో దానివల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు క్లోజ్ అయిపోతూ ఉంటాయి. సో ఆ లింక్స్ అనేవి పనిచేయడం కొంచెం కష్టమే. సో అందులో 1 or 2 లింక్స్ అనేవి పనిచేస్తాయి అనమాట. సో ఈ అహమి అనేది మనం అలా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ లింక్స్ అన్ని కూడా ఎలా యాక్సెస్ చేస్తామో తెలిసింది కదా. ఇప్పుడు మీకు డార్క్ వెబ్లో మీకు కొన్ని
యూజెస్ చెప్తాను అనమాట. సో కొన్ని మీకు యూస్ఫుల్ అయ్యేవి చెప్తాను. సో అవి ఏంటిదంటే ఫస్ట్ది వచ్చేసి ఫేస్బుక్. సో ఏటీడు బుర్రగాని పనిచేయట్లేదా ఫేస్బుక్ అంటున్నాడు అనుకోకండి. సో కొన్ని కంట్రీస్లోని ఈ ఫేస్బుక్ అనేది బ్యాన్డ్ అనమాట. సో కొన్ని కంట్రీస్లో ఫేస్బుక్ని బ్యాన్ అయితే చేసేసారు. ఫేస్బుక్ అనే కాదు, కొన్ని యాప్స్ని ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మనం మన కంట్రీలో టిక్ టాక్ ఇవన్నీ బ్యాన్ అయిపోయి అవన్నీ ఎలా యూస్ చేసుకుంటున్నాం, VPN పెట్టుకుని యూస్ చేసుకుంటున్నాం కదా. సో ఈ టార్ బ్రౌజర్లో ఏంటిదంటే ఫేస్బుక్ మాత్రం మీరు VPN అవన్నీ ఏం పెట్టుకోక్కర్లేదు అనమాట, డైరెక్ట్గా వెళ్ళి యూస్ చేసేసుకోవచ్చు. సో అది మీ కంట్రీలో బ్యాన్ అయినా సరే మీరు ఫేస్బుక్ని టార్ బ్రౌజర్లో డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఎందుకు టార్ బ్రౌజర్లో యాక్సెస్ చేసుకోవచ్చు అనేది మీకు డౌట్ వచ్చి ఉంటుంది. సో ఫస్ట్ వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, టార్ బ్రౌజర్ అనేది చాలా సెక్యూర్డ్ బ్రౌజర్ అనమాట. అంటే మీరు మొబైల్లో యూజ్ చేశారంటే సెక్యూర్ కాదు, మీరు మొబైల్లో ఎప్పుడు టార్ బ్రౌజర్ యూజ్ చేయకండి. ఎందుకంటున్నారా, మొబైల్ ఈజ్ ద మోస్ట్ వనరబుల్ డివైస్ అనమాట. మొబైల్ అనేది చాలా ఈజీగా హ్యాక్ అయిపోద్ది. సో అందువల్ల మీకు ఏంటిదంటే మీరు డార్క్ వెబ్లోకి ఎంటర్ అయ్యారంటే మామూలుగా ఇంటర్నెట్లోకి ఎంటర్ అవుతేనే మీ మీద ఒక 100 మంది కళ్ళు ఉంటాయి. అలాంటిది మీరు డార్క్ వెబ్లోకి ఎంటర్ అయ్యారనుకోండి, ఒక 1000 మంది కళ్ళు మీ మీద ఉంటాయి అన్నమాట. సో అందువల్ల ఏంటిదంటే మీరు మొబైల్లో డార్క్ వెబ్ని యూజ్ చేయడం అనేది పక్కన పెట్టండి. మీకు టార్ బ్రౌజర్ దొరుకుతుంది మొబైల్లో, ప్లే స్టోర్లోకి వెళ్ళారంటే టార్ బ్రౌజర్ దొరుకుతుంది. బట్ యాక్సెస్ చేశారనుకోండి, సో టార్ బ్రౌజర్లో ఏంటిదంటే స్కేర్వేర్స్ కానీ, యాడ్వేర్స్ కానీ, ర్యాన్సమ్వేర్స్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఏంటిదంటే మీరు అందులో పొరపాటున ఒకటి నొక్కినా సరే మొత్తం మీ మొబైల్ ఇంకా పల్లియోడికి వేసుకోవడమే అనమాట. సో బటానీయోడికో పల్లియోడికో వేసుకోవడమే, మొబైల్ ఇంక పనిచేయదు, హ్యాక్ అయిపోద్ది. సో దానివల్ల ఏంటిదంటే మ్యాక్సిమం పీసీలో వాడడానికి ట్రై చేయండి. సో పీసీలో వాడితే మీకు అడ్వాంటేజ్ ఏంటో చెప్పనా. సో పీసీలోని దాని IP అడ్రస్ దగ్గర నుంచి అన్నీ కూడా అదే చేసుకుంటుంది అనమాట. సో మీకు కంప్లీట్ సెక్యూరిటీ అందిస్తుంది టార్ బ్రౌజర్. అంటే ఎప్పటికప్పుడు మీ IP అడ్రస్ చేంజ్ చేయడం అన్నీ కూడా టార్ బ్రౌజర్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మీరు ఫేస్బుక్ యూజ్ చేసినా మీకు పెద్ద ప్రాబ్లం ఉండదన్నమాట. సో ఇది సో ఇలా మీరు ఫేస్బుక్ని అయితే యూజ్ చేసుకోవచ్చు టార్ బ్రౌజర్లో. సో నెక్స్ట్ యూస్ఫుల్ వెబ్సైట్ ఏంటంటే ProPublica అనమాట. సో ఈ ProPublica అనేది ఏంటంటే ఒక నాన్ ప్రాఫిటబుల్ యూస్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఈ ProPublicaకి ఉన్న స్పెషాలిటీ ఏంటో చెప్పనా. సో ఈ ProPublica అనే వెబ్సైట్ ఏ న్యూస్ ఉన్నా సరే నిక్కచ్చిగా చెప్తుంది అనమాట. అంటే వాళ్ళకి ఎటువంటి భయం ఉండదన్నమాట. సో ఉన్న కంటెంట్ని ఉన్నట్టు పెడతారు, వాళ్ళు ఏ భయం లేకుండా పెడతారు. సో అందుకే వీళ్ళకి అమెరికాలో న్యూస్ ఏజెన్సీస్కి ఉండే ఒక ప్రెస్టీజియస్ అవార్డు ఇచ్చారు, పుట్లేజర్ అని ఒక అవార్డు ఉంటుంది అనమాట. అమెరికాలో ఉన్న న్యూస్ ఏజెన్సీస్కి వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ అవార్డు అనమాట. సో ఆ అవార్డు ఈ న్యూస్ ఏజెన్సీకి వచ్చింది. ఎందుకనుకుంటున్నారు, ఏ విషయం ఎంత సెన్సిటివ్ విషయం అయినా సరే వాళ్ళు భయపడకుండా పెడతారు. ఎందుకు పెడతారు చెప్పనా, మీకు ముందే చెప్పాను, డార్క్ వెబ్ అనేది మోస్ట్ సెక్యూర్డ్ అని. సో ఇక డార్క్ వెబ్లో పెట్టారనుకోండి వాళ్ళు దొరకరనమాట ఈజీగా. సెన్సిటివ్ మ్యాటర్ అయినా సరే ధైర్యంగా పెట్టుకోవచ్చు, అందుకని వాళ్ళు డార్క్ వెబ్ యూస్ చేసుకుంటున్నారు. సో మీరు ProPublica అనే వెబ్సైట్లోకి వెళ్ళి చూసారనుకోండి మీకు కావాల్సిన నాలెడ్జ్ దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్యూర్ డ్రాప్ అనేది ఏంటిదంటే ఒక ఫైల్ షేరింగ్ వెబ్సైట్ అనమాట. సో ఒక ఫైల్ షేరింగ్ సర్వీస్. సో ఈ సెక్యూర్ డ్రాప్ గురించి మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పాలంటే మీకు ProPublica అని ఒక వెబ్సైట్ చెప్పాను కదా. సో ఈ ProPublica అనే వెబ్సైట్లోని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, తన దగ్గర ఒక సెన్సిటివ్ డేటా ఉంది. సో ఆ సెన్సిటివ్ డేటాని ఇప్పుడు ProPublicaకి పంపించాలి. ఎలా పంపిస్తాడు, సో సెన్సిటివ్ డేటా మెయిల్లో పంపించాడు అనుకోండి, ఎవరికైనా మూడో వ్యక్తి మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ MITM అటాక్ చేశాడంటే దొరికేస్తాడు. లేదంటే వాట్సాప్లోని ఏదైనా షేర్ చేయలేడు, దొరికేస్తాడు. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందనుకోండి అతనికి, అప్పుడు సెక్యూర్ డ్రాప్ యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఎందుకు సెక్యూర్ డ్రాప్ యూస్ చేసుకోవచ్చు చెప్పనా. సో ఈ సెక్యూర్ డ్రాప్ ఏం చేస్తుందంటే మనకి అండ్ రిసీవర్కి మధ్యలోని ఒక సేఫ్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేస్తుంది అనమాట షేరింగ్కి. సో ఒక కాన్ఫిడెన్షియల్ లూప్ని తయారు చేస్తుంది, ఒక వేని తయారు చేస్తుంది అనమాట. సో అప్పుడు వితౌట్ థర్డ్ పర్సన్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా మనము రిసీవర్ మాత్రమే ఉంటారు అనమాట. సో ఈ మీడియంలోని మనం డేటాని షేర్ చేసుకోవచ్చు అనమాట.
మోస్ట్ సెక్యూర్డ్గా షేర్ చేసుకోవచ్చు. మనం డేటా పంపించని మూడో వ్యక్తికి కూడా తెలియదు. వాడు MITM అటాక్ చేసినా సరే రేర్ కేసెస్లో తెలుస్తుంది తప్ప సెక్యూర్ డ్రాప్లో మనం పంపించామన్న విషయం బయటికి కూడా మూడో వ్యక్తికి తెలియదు అనమాట. సో ఇది సెక్యూర్ డ్రాప్ ఉన్న స్పెషాలిటీ. సో నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి ప్రోటాన్ మెయిల్ అనమాట. సో ఈ ప్రోటాన్ మెయిల్ అంటే ఏంటిదంటే ఇది ఒక స్విస్ బేస్డ్ మెయిలింగ్ సర్వీస్ అనమాట. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే మనకి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ మెయిల్స్ మనం పంపించుకోవచ్చు అనమాట. సో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ మెయిల్స్ అంటే ఏంటిదంటే ఆ మెయిల్ నీకు తప్ప ఎవరికి అర్థం కాదు, నువ్వు పంపించినోడికి తప్ప ఎవరికి అర్థం కాదనమాట. సో ఇలా ఎన్క్రిప్టెడ్ మెయిల్స్ పంపించుకోవడానికి ప్రోటాన్ మెయిల్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో వన్ ఆఫ్ ద సేఫెస్ట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రోటాన్ మెయిల్ అనేది. సో ఈ ప్రోటాన్ మెయిల్కి ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటో చెప్పనా, మీరు అకౌంట్ క్రియేషన్కి ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వకలేదన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు అనుకోండి, మీ పేరు, మీ ఊరు, నువ్వు ఎక్కడ పుట్టావు, నువ్వు ఎక్కడ ఉంటావు, మీ అమ్మ పేరు, మీ నాన్న పేరు, ఇవన్నీ అడుగుతుంది అనమాట. సో ఈ ప్రోటాన్ మెయిల్కి అలా అక్కర్లేదన్నమాట. సో మీరు అకౌంట్ క్రియేట్ చేసేసుకొని కమ్యూనికేషన్ చేసుకోవచ్చు. సో ఇది ప్రోటాన్ మెయిల్కి ఉన్న అడ్వాంటేజ్ అనమాట. సో ఇలాంటి వెబ్సైట్స్ ఇంకా డార్క్ వెబ్లో చాలా ఉన్నాయి. సో మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ పరంగా, నాలెడ్జ్ పర్పస్ పరంగా ప్రతి దానికి డార్క్ వెబ్లో మీకు కంటెంట్ దొరుకుతుంది అనమాట. సో అండ్ రీసెంట్గా నేను డార్క్ వెబ్ని అయితే యాక్సెస్ చేయడం జరిగింది. సో డార్క్ వెబ్ని యాక్సెస్ చేసి నేను కొన్ని వీడియో క్లిప్స్ కూడా రికార్డ్ చేశాను. సో ఈ వీడియో కంప్లీట్లీ ఎడ్యుకేషనల్ పర్పస్, మీరు మాత్రం ట్రై చేయొద్దు. సో ముందు డిస్క్లైమర్ కూడా అందుకే వేసాను. సో మీకు ఏంటిదంటే నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటిదంటే మీరు డార్క్ వెబ్ని ట్రై చేయండి. డార్క్ వెబ్లోకి వెళ్ళడం తప్పు కాదు. సో డార్క్ వెబ్ యాక్సెస్ చేయొచ్చు, అంటే చెయ్యాలి కూడా, ఎందుకంటే ప్రపంచం ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. సో బట్ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటిదంటే మీరు డార్క్ వెబ్లోకి వెళ్ళారంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎందుకంటే డార్క్ వెబ్ అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది అనమాట. ఒక్కసారి మునిగామంటే పైకి తేలలేం. సో చాలా జాగ్రత్తగా ఉండాలి డార్క్ వెబ్తో. అండ్ నేను మీకు ఆ లింక్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నా దగ్గర లింక్స్ అయితే ప్రజెంట్ లేవు. నేను జస్ట్ యాక్సెస్ చేసి వదిలేసాను, అప్పుడు లింక్స్ అయితే నేను తీసుకోలేదు. సో లింక్స్ కూడా మ్యాక్సిమం ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ప్రొవైడ్ అవ్వకపోతే మీరు నన్ను కామెంట్స్లో, ఒకవేళ మీకు నిజంగానే డార్క్ వెబ్కి వెళ్ళాలని ఆశ ఉంటే మీరు నాకు కామెంట్స్లో పెట్టారంటే ఎలా వెళ్ళాలి ఏంటని నేను మీకు పర్సనల్గా చెప్తాను. దట్స్ నాట్ అన్ ఇష్యూ. అండ్ సో నువ్వు ఈ వీడియో లాస్ట్ వరకు చూసావంటేనే నాకు అర్థమైపోయింది నీకు ఈ వీడియో చాలా బాగా నచ్చిందని. సో ఇంకెందుకంటే కింద లైక్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయి. అండ్ ఆ పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇంకా మీకు చాలా దొరుకుతుంది. సో అలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీకు కావాలంటే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, సో నోటిఫికేషన్స్ మిస్ అవ్వరు. సో ఐ హోప్ యూ లవ్డ్ దిస్ వీడియో. సో మీకు డార్క్ వెబ్ మీద ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. అంటే ఫ్యూచర్లో కూడా ఇలాంటి కంటెంట్ అయితే చేద్దాం ఫిక్స్ అయ్యాను. సో మీకు ఏ టైప్ ఆఫ్ టాపిక్ కావాలో నాకు కింద కామెంట్లో పెడితే నేను ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు నేను డార్క్ వెబ్లో ఏవైతే చూసానో వాటికి సంబంధించిన వీడియోస్ రికార్డ్ చేసి నేను చెప్పాను కదా, సో ఆ వీడియోస్ చూద్దాం. ఓకేనా?